ఆ! సుందరకాండలో ఉన్న ప్రతి ఒక్క శ్లోకం ఒక మహామంత్రమే. సుందరకాండలో హనుమంతుడు సీతమ్మను వెతుక్కుంటూ సముద్రాలు దాటి లంకలోకి ప్రవేశించి అశోకవనంలో ఉన్న సీతమ్మ దగ్గరకు వెళ్ళిన సందర్భంలో శోకంలో ఉన్న సీతాదేవి హనుమంతుడికి ఒక కార్యసిద్ధి మంత్రాన్ని ఉపదేశిస్తుంది. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖక్షయకరో భవ. హనుమ, నేను చాలా దుఃఖంలో ఉన్నాను. నన్ను ఈ కష్టాల నుంచి గట్టెక్కించగల సమర్థుడివి నువ్వే. అది నీ వల్లే సాధ్యమవుతుంది అని చెప్పిందట. హనుమంతుడు సీతాదేవి చెప్పిన ఆ మంత్రాన్ని జపం చేస్తూ కార్యసిద్ధిని పొంది సీతాదేవిని రావణుడి చెర నుండి విముక్తి పొందే మార్గాన్ని సులువు చేయగలిగాడు అన్నది పురాణ కథనం. సీతమ్మ హనుమంతునితో చెప్పిన మాట ఒక కార్యసిద్ధి మంత్రంగా వ్యాప్తి చెందింది. సీతమ్మ అని ఈ మాటను ఎవరైనా పఠిస్తే కార్యసిద్ధి కలిగి దుఃఖాలు తొలగిపోతాయి. ఈ మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు 40 రోజుల పాటు చెప్పుకోవటం వల్ల అనుకున్న పనులు సక్రమంగా జరిగి అన్ని విధాలా విజయం కలుగుతుంది.